హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రతిభ ఎంపవరింగ్ స్కిల్ అండ్ నాలెడ్జ్. నేను మీ మల్లేష్. నేను నా కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క జూనియర్ పంచాయత్ సెక్రటరీ కమిటీ ఏదైతే ఉందో రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయబడిందని. సో దాంట్లో భాగంగానే మనకి ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో ఒక కాలం రావడం జరిగింది. సో మనము ఆ కాలం శీర్షికను కనుక గమనించినట్టయితే ఆఫర్ లెటర్లు రెడీ అని చెప్పి ఈ యొక్క శీర్షికతో ఉంది. సో ఈ శీర్షిక పక్కన ఒక ఫుల్ స్టాప్ కానీ క్వశ్చన్ మార్క్ కానీ ఎక్స్క్లమేటరీ మార్క్ కానీ లేదు కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కానీ భావించాలి. సో నేను ఈ యొక్క కాలంని అంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని క్లుప్తంగా మీకు చెప్తాను. సో త్వరలో పంచాయతీ కార్యదర్శులకు పోస్టింగ్. సో మనకి జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ఆఫర్ లెటర్లు ఇచ్చేందుకు అధికారులు వాళ్ళు సన్నద్ధం అవుతా ఉన్నారు. సో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఈ యొక్క ఫార్మల్ మనకు ఈ యొక్క పర్మిషన్ కోసము ఈసీకి లెటర్ రాయడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు ఇందులో. సో అలాగే 2-3 రోజుల్లో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే మనకు ఈ యొక్క అఫీషియల్గా ఈ యొక్క ఆఫర్ లెటర్లు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి ఇందులో కూడా చెప్పడం జరుగుతుంది. సో నెలలుగా ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే అభ్యర్థులు దాదాపు డిసెంబర్ 19 ఆ టైం నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఒక 3 months అయిపోతూ ఉంది కాబట్టి ఈ యొక్క ప్రాసెస్ని కంప్లీట్ చేసే అవకాశం ఉంది. సో కోడ్ నేపథ్యంలో అనుమతి కోసం సీఈఓకు ప్రభుత్వం లేక 2-3 రోజుల్లో స్పష్టత. సో ఈ కమింగ్ 10 daysలో మనకి యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుందని మనం ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేయొచ్చు. అలాగే ఇక్కడ డిసెంబర్ 19 ఫలితాలు విడుదల చేశారు. అలాగే 2-3 రోజులకే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఇవ్వడం జరిగింది. సర్పంచులు వచ్చారు, కార్యదర్శులు లేరని చెప్పి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ మొత్తంగా మన రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది 9355 పంచాయతీ కార్యదర్శులు కాబట్టి ఈ యొక్క ఆఫర్ లెటర్లు ఇస్తారని సమస్య పరిష్కారం కానుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా ఈసీ అనుమతి రాగానే ఆఫర్ లెటర్లు అని చెప్పి యొక్క మనము ఇక్కడ చూడొచ్చు. వికాస్ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ శాఖ వారు కూడా ధృవీకరించడం జరిగిందనమాట. ఈసీ అనుమతి రాగానే ఆఫర్ లెటర్లు హైకోర్టు ఆదేశాలతో నిపుణుల కమిటీ వేశాం, వారు నివేదిక ఇచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ కోడ్ కొనసాగుతూ ఉంది. ఆఫర్ లెటర్లు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని సిఇఓకు లేఖ రాశాం. అనుమతి రాగానే కలెక్టర్లు డిపిఓల ద్వారా ఆఫర్ లెటర్లు ఇప్పిస్తామని చెప్తా ఉన్నారు. సో ఎవరైతే డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్లు ఉంటారో, కలెక్టర్లు ఉంటారో వారి ఆధ్వర్యంలో మీకు ఆఫర్ లెటర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఇక శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో సర్పంచ్తో పాటు పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ పూర్తయ్యేది. ఎప్పుడు వీరికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఆల్రెడీ సర్పంచ్లకు శిక్షణ అనేది స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ పంచాయతీ కార్యదర్శులకు మళ్ళీ సపరేట్గా శిక్షణ ఇవ్వాల్సి వస్తుందని ఇక్కడ చెప్తా ఉన్నారు. సో మీరు అభ్యర్థులు దీన్ని కనుక చూసినట్టయితే మనకు క్లుప్తంగా అర్థమవుతా ఉంది. సో కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేయబడింది. సో మనకు ఒక వితిన్ 10 daysలో మనకు ఈ యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుందని ఒక ఆశాభావం వ్యక్తం చేయొచ్చు. సో ఇదండి పంచాయతీ సెక్రటరీ గురించి ఇన్ఫర్మేషన్. అయితే ఇంకా ఫర్దర్గా ఆఫర్ లెటర్లు ఏ డిస్టిక్లో ఇచ్చినట్టయితే నేను మీకు ఇంటిమేట్ చేసే అవకాశము వస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే అభ్యర్థులు చాలామంది నిన్న క్వశ్చన్ చేయడం జరిగింది, కమిటీ రిపోర్ట్ ఏం మారిందా లేదా అని. సో మనకు అఫీషియల్గా అయితే ఇక్కడ ఇవ్వలేదు, ఓన్లీ కమిటీ కన్స్టిట్యూట్ చేయడం జరిగింది, రిపోర్ట్ ఇచ్చారు, ఆఫర్ లెటర్ రెడీ చేస్తామంటున్నారు. సో అందులో ఏముందనేది మనకైతే తెలియలేదు కాబట్టి ఏది ఏమైనా కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ముందుకు పోతుందని మనము ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేయొచ్చు. సో వితిన్ 10 daysలో మనకి ఈ యొక్క స్పష్టత వస్తుంది. సో ఇదండి మొత్తం మీద అయితే. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసము ప్రతిభా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. నేను మీ మల్లేష్.